డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. ఈరోజు మనం కడప జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి దొంగల బ్యాచ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనాలు చేసినటువంటి ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతూ ఉంది. వీళ్ళ ఇద్దరి దగ్గర దాదాపు 1/2 కిలో బంగారు, అదే విధంగా 10 కిలోల వరకు వెండిని రికవరీ చేయడం జరిగింది. మన జిల్లాలో 13 అఫెన్సుల్లో వీళ్ళు పాల్గొన్నారు. 13 దొంగతనాల్లో పాల్గొన్నాడు. బద్వేలు, మైదుకూరు, బి కోడూరు, కలశపాడు ఇలాంటి ప్లేసెస్ లో వీళ్ళు 13 అఫెన్సులు చేశారు. బంగారు నగల దుకాణాన్ని కూడా వీళ్ళు కొల్లగొట్టారు గత సంవత్సరం. దాంట్లో దాదాపుగా 9 కిలోల వెండిని, 200 గ్రాముల బంగారుని వీళ్ళు కొల్లగొట్టడం జరిగింది. వీళ్ళిద్దరి గురించిన వివరాలను మనం పరిశీలిస్తే, గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అనే అతను అట్లూరు మండలం చలంగారిపల్లి గ్రామం, నూతి వెంకట సుబ్బయ్య అనే అతను బద్వేలు టౌన్ గౌరీశంకర్ నగర్. వీళ్ళిద్దరూ కూడా అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఈ దొంగతనాలు చేయడంలో వీరు ఆరితేరినటువంటి వాళ్ళు. దీంట్లో గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య మీద ఇప్పటికే దాదాపుగా 33 కేసులు ఉన్నాయి. చాలా వరకు రెడ్ శాండిల్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. 5 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఇతను చాలా వరకు దొంగతనాలు చేశారు. చాలా సార్లు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళా చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉంటుంది. దాంట్లో భాగంగా మైదుకూరు డిఎస్పి, అదేవిధంగా బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టరు, కన్సర్న్ ఎస్ఐలు అందరూ కూడా ఇతన్ని వలపన్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్ద మొత్తంలో రికవరీ, దాదాపు 60 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేయడం జరిగింది. దాంతో పాటు ఇతని వద్ద ఒక SBBL వెపన్ ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది అతను వేటకు వాడుతూ ఉంటాడు. అనాథరైజ్డ్ గా కంట్రీ మేడ్ వెపన్, పాతకాలం నుంచి ఉంది. బట్ దీన్ని అనాథరైజ్డ్ గా వాడుతూ ఉంటాడు. దాంట్లో భాగంగా ఇతన్ని మనము సీజ్ చేయడం జరిగింది. 4 రెడ్ శాండల్ లాక్స్ కూడా ఇతని ఆధీనంలో రికవరీ చేయడం జరిగింది. ఒక బొలెరో వెహికల్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక బైక్ ని కూడా మనము సీజ్ చేసాము. ఒక నాటు తుపాకీని కూడా సీజ్ చేసాము. ఈ రెడ్ శాండల్ లో కూడా ఇతను పేరు మోసినటువంటి ముద్దాయి. ఇతని మీద చాలా వరకు కేసులు ఉన్నాయి. ఇతని మీద PD యాక్ట్ కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది. దీంట్లో మనకు మంచి ప్రతిభ కనపరిచినటువంటి SDPO మైదుకూరు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, మైదుకూరు అర్బన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, వాళ్ళ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరికీ కూడా ప్రశంసించడం జరుగుతుంది. ప్రశంసా పత్రాలు కూడా వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము కొంత టెక్నాలజీని కూడా ఉపయోగించి, అదేవిధంగా లోకల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి వీళ్ళను ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత మళ్ళా పోలీస్ కస్టడీకి వేసి వీళ్ళని విచారించి ఈ రెడ్ శాండల్ స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇంకా దొంగతనాలకు సంబంధించి ఇతర దొంగతనాలు ఏమైనా చేశాడు అనేది పోలీస్ కస్టడీలో కూడా మళ్ళీ వీళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.